ఈ మందు షాపుల మీద వైన్ షాపుల మీద వ్యతిరేకంగా మాట్లాడు. కేసీఆర్ తాగుతాడు, తాగి అందరినీ కూడా తాగిపిస్తాడు, తెలంగాణ ప్రజల్ని మత్తోళ్ళని చేస్తున్నా అని ఈ లొల్లాయి బేవకూఫ్ వాడు చాలాసార్లు అన్నాడు. అరే ఎందుకు తీస్తలేవు ఇప్పుడు? ఇవాళ వైన్ షాపులు నడుస్తలేవా? ఇవాళ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా వైన్ షాపులు నడుస్తున్నాయి, బార్లు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా నడుస్తూ ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపులు తయారైనాయి రాష్ట్రంలో కొత్తగా, ఊరూరులో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇవి ఇట్ల విషయం అడగవారా? డీజిలు పెట్రోల్ మీద ఇంతింత దొబ్బు తింటున్నాడు కేసీఆర్ అని చెప్పేసి అన్నాం. ఎస్, మేము కూడా ఏకీభవించినాం. మరి ఇవాళ ఏమైంది? రేవంత్ రెడ్డి ఖజానాకు పోతలేదా? ఈ డీజిల్లా పెట్రోల్లా ఇంత శాతం స్టేట్కి పోయే ట్యాక్స్ ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? కట్ చేయమను, మినహాయించమను, తీసుకోకని చెప్పు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదరా లొల్లాయి. వాడన్నీ వాడికి ఏం కావాలంటే డబ్బులు వస్తాయి అంటే ఇంకేమైనా తినవన్నా కూడా తింటాడు వాడు. అంతే, ఇక డబ్బు పదవి, ప్రజలు లేదు, బీసీలు లేదు, ఏమీ లేదు. ఇక డబ్బు అమ్ముతాడు అన్నట్టు, చెర్ల బర్లను తోలి కొమ్ములకు బేరం పెట్టే రకం అన్నట్టు వాడు. అంటే ఇదంతా ఇదని చెప్పి ఆడ అదే చేస్తుండు. దయచేసి బీసీలారా అప్రమత్తంగా రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు గమనించుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రి మార్పుకే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు చూసుకుంటే కనుక బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. రైట్. ఏది నిజం? నిజంగా అవినీతి జరిగిందా లేక అవినీతి జరిగిందా? 55 కోట్ల లేకపోతే 600 కోట్ల? అసలు ఏంది విషయం అన్నది చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు 55 కోట్ల స్కామ్ జరిగిందా లేదా రేవంత్ రెడ్డి చెప్పినట్లు 600 కోట్ల స్కామ్ జరిగిందా? మరి నిజంగా అవినీతి జరిగితే ఆదేశాలు ఇచ్చినటువంటి కేటీఆర్పై కేసు నమోదు చేశారు. కానీ ఆ పైసలు ముట్టిన కంపెనీ ఎఫ్ఈఓ మీద ఎందుకు నమోదు చేయలేదు? అంటే ఇది కక్షపూరితంగా పెట్టినటువంటి కేసేనా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ గ్రీన్కో కంపెనీ క్విడ్ ప్రోకో జరిగిందా? మరి గ్రీన్కో కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ క్విడ్ ప్రోకోకి పాల్పడిందా అని అయితే, అలా అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కూడా ఎన్నికల బాండు కొన్నటువంటి గ్రీన్కో కంపెనీ అప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా క్విడ్ ప్రోకోకి పాల్పడ్డేనా? ఇందులో ఏది నిజం అని చెప్పేసి మన పత్రికలో వచ్చినటువంటి అంశం. సో ఈ క్విడ్ ప్రోకో ఇదంతా పక్కన పెడితే మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా కేటీఆర్ను అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. అంతే, ఇక దీంట్లో ఇంకొక విషయం లేదు. ఎందుకు ఈ విషయం అని చెప్పేసి నేను పెద్ద మనిషిని అడిగాను. ఎందుకు గిట్లా అంటున్నావు ఏందే పెద్ద అయినా, ఎందుకు కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేటీఆర్ తప్పు చేయండి అంట. ఇగో నువ్వు గట్ల కాదు కానీ విను. ఫస్ట్ ఏమంటాడు? మొట్టమొదట ఏమైంది? ఇది 600 కోట్ల రూపాయల స్కాము అని అన్నారు. దాని తర్వాత ఏడికి వచ్చారు? దాని తర్వాత 50 కోట్లు 55 కోట్లకు వచ్చారు. 55 కోట్లకు వచ్చిన తర్వాత ఏమైంది? దీంట్లో ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదు, ఆర్బీఐని ఉల్లంఘించారు అని చెప్పేసి ఆర్బీఐని ముంగడ పెట్టారు. ఆడ కొంచెం తర్జన భర్జన అయ్యారు. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ ఆర్బీఐది క్లియర్ అయిపోయింది. ఆర్బీఐది క్లియర్ అయిపోయాక ఇప్పుడు ఎలక్షన్ల బాండ్లు అంటారు, ఎలక్షన్లలో బాండ్లు అంటారు. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుంది? మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి తీసుకొని వస్తారు, లేకపోతే ఇంకోటి తీసుకొని వస్తారు. ఇట్లా ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక కారణం చూపి ఈ రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడు. ఇక ఇవన్నీ ఏవైతలేవు అనుకో, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో బీరువాలు ఉన్నటువంటి పశువులు ఎత్తుకొని పోయిండు కేటీఆర్ అని చెప్పి ఇట్లా కూడా పెడతాడు కేసు. ఏముందంటే కత్తి అనేది నెత్తి అనేది ఎటంటే అట్లా గిక్తాడు ఇక అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే నాకు కూడా అనిపించింది, నిజమేనా? నిజంగా కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తా ఉంది.